పహల్గాంలో ఒక దాడి జరిగి మన ఆడబిడ్డ నుదురి మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి భారతదేశం అంటేనే యుద్ధం అనే మాట సృష్టించిందే భారతదేశం. అలాంటి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మన సైన్యం. 9 నిమిషాల్లో టార్గెట్ రీచ్ అయ్యి వణికిచ్చి 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అది మన సైన్యం. మనం అందరూ అభినందించాలి, క్లాప్స్ కొట్టాలి మన సైన్యానికి. అలాగే అలా నిలబడి వాళ్ళు 9 నిమిషాల్లో టార్గెట్ చేరి 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ వెనకాలన్న ఒక యోధుడు. ఆయనే గౌరవనీయులైన మోదీ గారు. ఆయన నా సైన్యం, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళంటే ఏంటో నాకు తెలుసు, వాళ్ళ మీద ఉన్న నమ్మకం, ప్రపంచానికే యుద్ధం అంటే ఏంటో నేర్పిన దేశం మంది. ఒకసారి మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూస్తే వదిలితే ఓన్లీ 9 నిమిషాలు 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరిక పంపించారు. ఇది భారతదేశం, ఇది భారతీయులు అని చెప్పి పంపించారు. దానికి ఇంకొక విధంగా కూడా అభినందించాల్సింది భారతదేశ ప్రజలందరినీ.